గ్యాస్ సిలిండర్ల మీద వారు ఇచ్చినటువంటి ఒక సబ్సిడీ 500 మీద మాట్లాడడం జరిగింది. మంత్రి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత చక్కగా అలవోకగా దాటేశారంటే వారి మహాలక్ష్మి కింద 3 అంశాలు ఉండే మహిళలకు సంబంధించి. ఒకటేమో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, బస్సుల సంఖ్య తగ్గించారు, విపరీతంగా బస్సుల్లో మహిళల యొక్క తొక్కిసలాటను మనం చూస్తున్నాం. రెండోది 2500 ప్రతి నెలకు ఇస్తామన్నారు. ఆ పథకం ఇంతవరకు అమలు జరగలే. ఇక మూడోది 500 రూపాయల గ్యాస్ సిలిండర్. 95 లక్షల మంది దరఖాస్తు చేస్తే కేవలం 42 లక్షల కుటుంబాలకు మాత్రమే వారు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. మరి 53 లక్షలకి ఎందుకు మీరు ఇవ్వడం లేదంటే పరిశీలిస్తాం, మరి గతంలో వారు అప్లై చేసుకోలేదేమో, తెల్ల రేషన్ కార్డులందరికీ మీరు ఇస్తామన్నారు. కానీ 53 లక్షల మందికి మాత్రం ఇవ్వడాలే, పరిశీలిస్తాం, అప్లై చేసుకోమనం అని చెప్తున్నామని చెప్పని ఈ సందర్భంగా అన్నారు. మరి సంవత్సరానికి 6 సిలిండర్లు ఇస్తామన్నారు కదా, మరి కొందరికి 2 సిలిండర్లు 3 సిలిండర్లు ఇస్తున్నారు. ఏంటి కారణం అని అంటే వారు అంటారు, మేము గత 3 సంవత్సరాల నుంచి వారు వాడుకున్న సిలిండర్లని పరిగణలోకి తీసుకొని మేము ఇస్తున్నామని అన్నారు. అంటే 6 సిలిండర్ల వరకు ఇస్తామని అన్న వాళ్ళు 6 సిలిండర్ల పరిమితి వరకు ఇవ్వాలి. కానీ గతంలో బోనస్ ఇవ్వలేదు కనుక రేట్ ఎక్కువ ఉంది కాబట్టి కాస్త పొదువుగా వాడుకున్నారో తక్కువగా వాడుకున్నారో, ఇప్పుడు సఫిషియెంట్ వాడుకుంటారు కదా, 6 సిలిండర్ల పరిమితి వరకు ఇవ్వాలి కదా, కానీ అట్లా ఇవ్వడం లేదని చెప్పని ఆ రకంగా అంటున్నారు. ఇంకా చాలా మందిని ప్రశ్నించి చూస్తే లబ్ధిదారులని చాలా మంది అకౌంట్లో డబ్బులు పడడం లేదు. ఇది సరైన విధానం కాదు. అమలు పరిచే ఈ 500 గ్యాస్ సిలిండర్ బోనస్ కూడా బోగస్ అనేది చట్టసభలో శాసన మండలిలో గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది. మహిళల్ని తప్పుదోవ పట్టించి మీ ఓట్లు ఎంచుకున్నామనేది స్పష్టమైంది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం భారత రాష్ట్ర సమితి తరఫున.